ఇంటి పట్టా వచ్చింది, అమ్మఒడి అందుతుందని ఎంతో ఆనందంగా చెప్పిన యువతి గొంతు మూగబోయింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. ట్రోలింగ్ కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియా ఆమెను ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులకు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఫర్ గీతాంజలి, వీ స్టాండ్ విత్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్లతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి 32 సంవత్సరాలు. తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వ పథకంలో ఆమెకు ఇల్లు వచ్చింది. ఇంటి పట్టాను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఇంటి పట్టా అందుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. వైసీపీ ప్రభుత్వం తన కల నెరవేరిందని, తన పిల్లలకు అమ్మఒడి వస్తుందని చెప్పింది. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న ఆనందంతో చెప్పింది. గీతాంజలి మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. రాజకీయ కారణాలతో వైసీపీ శ్రేణులు ఈ వీడియోను తన ఖాతాల్లో పోస్టు చేయగా ప్రతిపక్ష పార్టీలు, మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు ట్రోలింగ్ కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది. అధికార ప్రతిపక్షాల విమర్శల అయితే ఏం జరిగిందో కానీ ఇంతలో గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి బలవన్ మరణానికి పాల్పడిందని వైసీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గీతాంజలి మరణంతో ఆమె పిల్లలు అన్యాయం అయ్యారు. ఆమెకు న్యాయం చేయాలని, బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో అన్ని పోస్టులు పెడుతున్నారు. కారణాలు ఏమైనా సరే ట్రోలింగ్ భూతానికి మరో మహిళ బలైపోయింది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ఈ సోషల్ మీడియా రక్కసి చేతిలో నిత్యం వేధింపులకు గురవుతున్నారు. రాజకీయ పరమైన అంశాలతో అకౌంట్స్ క్రియేట్ చేసుకొని పార్టీలపై నిత్యం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాపై నిఘా ఏది? అధికారం కోసం ఒకరు, అధికారం నిలుపుకోవడం కోసం మరొకరు చేసిన సామాజిక యుద్ధంలో ఓ అబల బలైపోయింది. కారణాలు ఏమైనా కానీ అంతిమంగా నష్టపోయింది గీతాంజలి, ఆమె కుటుంబం. ట్రోలింగ్కు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా అవి వాస్తవంలో కార్యరూపదాల్చడం లేదు. అధికార పక్షాలే సామాజిక మాధ్యమాల్లో కొన్నిసార్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నాయి. అలాంటప్పుడు బాధ్యులపై ఎలా చర్యలు తీసుకుంటాయని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా సోషల్ మీడియా ట్రోలింగ్ పై నిఘా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.